ప్రెగ్నెన్సీలో 9వ నెల రాగానే మందులు వాడటం చాలామంది ఆపేసేస్తున్నారు. ఎందుకు అంటే బేబీ బరువు పెరిగిపోద్ది అని చెప్పి. దీనికి నేను మీకు ఒక 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఒకటేంటి అంటే రీసెంట్గా ఒక అమ్మాయి మందులు రెగ్యులర్గా చెకప్స్కి అయితే వచ్చింది, కానీ మందులు కొంచెం తక్కువే వాడుతుంది, ఎందుకంటే బేబీ బరువు పెరిగిపోద్ది అని చెప్పి. ఇంకొకటి 9th మంత్ పడిన రోజు చెకప్కి వచ్చి మళ్ళీ 1 మంత్ చెకప్కి రాకుండా 10th మంత్ పడిన తర్వాత పెయిన్స్ వస్తుంటే, అది కూడా 1 డే పెయిన్స్లో ఉన్న తర్వాత డెలివరీ డిఫికల్ట్ అయ్యి ఎమర్జెన్సీలో వస్తే సిజేరియన్ చేయాల్సి వచ్చిందనమాట. సో తను మందులు ఆన్ అండ్ ఆఫ్ వాడింది. 9th మంత్ పడిన తర్వాత అస్సలే వాడలేదు, ఎందుకంటే వాళ్ళ ఇంట్లో బేబీ బరువు పెరిగిద్ది, వాడొద్దు అని చెప్పారట. సో తనకి ఎమర్జెన్సీలో సిజేరియన్ చేస్తే బ్లీడింగ్ బాగా అయితే 4-5 ఇంజెక్షన్స్ ఇస్తే కానీ బ్లీడింగ్ కంట్రోల్ అవ్వలేదు. ఇదొక ఎగ్జాంపుల్. ఇంకొకటి ఏంటి అంటే డయాబెటిక్ పేషెంట్ ఒకళ్ళు, అంటే యూజువల్గా ఏంటి, షుగర్ లెవెల్స్ ప్రెగ్నెన్సీలో జీడిఎం గెస్టేషనల్ డయాబెటీస్ ఉన్నప్పుడు బేబీ బరువు ఎక్కువగా ఉంటుంది. నేను ఐరన్ ట్యాబ్లెట్స్ ప్రిస్క్రైబ్ చేస్తే ఆల్రెడీ బేబీ ఎక్కువ పెరుగుతుందిగా మేడం, మళ్ళీ ఐరన్ వాడితే బేబీ బాగా పెరిగిపోద్దేమో, వాడము అని చెప్పి అడుగుతున్నారనమాట. యూజువల్గా మనకి బేబీ పెద్దగా ఉన్నప్పుడు కానీ, ట్విన్స్ ఉన్నప్పుడు కానీ గర్భసంచి అనేది ఎక్కువ సాగుతుంది. యూజువల్గా మనకి గర్భసంచి సాగినప్పుడు డెలివరీ తర్వాత బ్లీడింగ్ కంట్రోల్ అవ్వాలంటే ఏమవ్వాలి, గర్భసంచి ఇట్లా రిట్రాక్ట్ అయిపోయి ఇట్లా కుచించుకుపోయినప్పుడు బ్లీడింగ్ కంట్రోల్ అయ్యింది. ఎక్కువ సాగినప్పుడు ఎక్కువ కుచించుకుపోవటం, ఎక్కువ రిట్రాక్ట్ అవ్వటం కూడా డిఫికల్ట్ అనమాట. కాబట్టి మీకు బ్లడ్ అనేది ఒంట్లో బాగుంటే ఆటోమేటిక్గా ఆ గర్భసంచి రిట్రాక్షన్ బాగుంటుంది, ఆటోమేటిక్గా బ్లీడింగ్ని బాడీ కంట్రోల్ చేసుకుంటుంది అనమాట. సో మీరు ఐరన్ ట్యాబ్లెట్లు, కాల్షియం ట్యాబ్లెట్లు అంటే ఏదైతే బలం మందులు వాడితే బేబీ బరువు బాగా పెరిగిపోద్ది, నెలలు పడిన తర్వాత అసలే వాడకూడదు అని చెప్పి మిస్టేక్ ఎప్పుడు చేయకండి. మేము పెట్టే ఐరన్ కానీ, కాల్షియం కానీ, విటమిన్ కానీ మదర్ హెల్తీగా ఫిట్గా ఉండటానికి, అంతే తప్ప బేబీ బరువు పెరిగిపోవటానికని కాదు. సో ఎప్పుడైనా ప్రెగ్నెన్సీలో ఐరన్, కాల్షియం ట్యాబ్లెట్ రెగ్యులర్గా వాడుకుంటే మీరు ఫిట్గా ఉంటారు, మీ బేబీ హెల్తీగా ఉంటుంది, బేబీకి కాంప్లికేషన్స్ అనేది రాకుండా ఉంటాయి, ఎన్ఐసియు అడ్మిషన్స్ అనేది రాకుండా ఉంటాయి. సో ఎప్పుడైనా ప్రెగ్నెన్సీలో ఐరన్, కాల్షియం ట్యాబ్లెట్స్ వాడటం ఒకటి నెగ్లెక్ట్ చేయకండి. ఇంకొకటి ఏంటి అంటే ఈ మెడిసిన్స్ వాడకపోవటం వలన బేబీస్ గ్రోత్ తక్కువగా ఉండటము, ఫ్యూచర్లో ఎన్ఐసియు అడ్మిషన్స్ ఉండటము డెలివరీ తర్వాత, అంతేకాకుండా వాళ్ళకి లాంగ్ టర్మ్లో కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి మన స్టడీస్ చెప్తున్నాయి అన్నమాట. సో ప్రెగ్నెంట్ మదర్ ఎవరైనా ఐరన్, కాల్షియం, విటమిన్ ట్యాబ్లెట్స్ మీ డాక్టర్ గారు ప్రిస్క్రైబ్ చేసిన విధంగా ఖచ్చితంగా డెలివరీ రోజు వరకు కూడా వాడండి. బేబీ పెరిగిపోతుంది అని మందులు వాడకపోవడం అనేది చాలా పెద్ద మిస్టేక్, అది ఎప్పుడూ చేయకండి. ఓకేనా? థ్యాంక్ యూ.